మహిమగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి మరొక పేరు గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. 146వ కీర్తన 8వ వచనం. అవును ప్రియులారా, ఇక్కడ గ్రుడ్డివారు అనగా రెండు రకాలైనటువంటి అర్థాలను మనం తీసుకోవచ్చు. ఒకటి శరీర సంబంధమైనటువంటి అర్థము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి అర్థము. ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి అర్థములు గ్రుడ్డివారు అనగా అర్థం ఏంటంటే వారి కన్నులు కనబడనటువంటి స్థితినే గ్రుడ్డివారుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే బర్తిమయి అనేటువంటి గ్రుడ్డివాడు భిక్ష పడుకునేటువంటి స్థితిలో కనబడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆ దారిని వెళుతున్నారని గమనించి నజరేయుడైన యేసు నన్ను కరుణింపుమని కేకలు పెట్టాను. చాలామంది వారిని గద్దించారు, నువ్వు ఊరుకో, ఆయన వెళుతున్నారు కదా అన్నప్పుడు అవేమీ కూడా వినబడనట్లుగా మరింతగా అతడు కేకలు వేసినట్లుగా చూడొచ్చు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆగి, ఇదిగో నేను నీకేమి చేయకూర్చున్నాను అని చెప్పగానే వాడు అంటున్నటువంటి మాట, నా కన్నులు తెరవు ప్రభువా అన్నప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పాను. వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. కాబట్టి ప్రభువు శరీర సంబంధమైనటువంటి గ్రుడ్డితనము కలిగినటువంటి భర్తిమయ్యని స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు. భర్తిమయ్యి ఒక్కడే కాదు కానీ అనేక మందిని ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం గమనించుకున్నాం. ఇక రెండవ అంశం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి గ్రుడ్డితనము. పైన ఈ ఆధ్యాత్మికమైనటువంటి గ్రుడ్డితనం ఏంటంటే కన్నులు బాగానే కనపడతాయి కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మహోపకార్యాలు కానీ, ఆయన మన పట్ల చేసినటువంటి మేలులు కానీ, ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ ద్వారా వచ్చినటువంటి పాప క్షమాపణ కానీ, రక్షణ కానీ, ఆయన కల్వరి సిలువలో తన యొక్క రక్తపు బొట్టును కార్చినటువంటి విధానం కానీ, ఆయన మన కొరకు పడినటువంటి శ్రమలను గ్రహించలేనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డితనం పిల్లల. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ప్రభువు స్వస్థపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లల. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అని అంటాడు. అంటే ఈ రక్షణ సువార్త, ఈ పాప క్షమాపణ సువార్త, ఈ నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నప్పటికీ కూడా కొంతమంది విననట్లుగా, విని కూడా నిర్లక్ష్యపడేటువంటి స్థితిలో వారంతటికీ వారే నశించేటువంటి స్థితిలోకి వెళ్తున్నారు. కారణం ఏంటంటే వారు ఈ సువార్తను వినననేటువంటి స్థితిలో ఉంటున్నారు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించేటువంటి వారి విషయంలోనే మరుగు చేయబడుతుంది. అంటే వారు గ్రహింపాలైనటువంటి స్థితిలో, ఆత్మీయమైనటువంటి అంధత్వం కలిగినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అది సువార్త మరుగు చేయబడింది. మిగతా వారికి అయితే అలా లేదు అని అంటూ అక్కడ అంటున్నటువంటి మాట 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరిచేటువంటి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేశాను అనే మాట చూడొచ్చు. అనగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఈ యుగాలను లేదంటే ఈ లోకాన్ని పరిపాలించేటువంటి సాతానుడు క్రీస్తు యొక్క రక్షణను గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నట్లుగా అవిశ్వాసాన్ని కలుగు చేసి వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసినట్లుగా మనం గమనించుకుంటున్నాం. అందుకని ఇక్కడ అంటాడు, దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమ, అంటే ఈ సువార్త ద్వారా క్రీస్తు యొక్క మహిమ ఎలాంటిదో, ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటో అవన్నీ తెలియపరుస్తున్నప్పటికీ, అందరికీ కూడా ప్రకాశమానంగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా వారు ఈ యొక్క అంధత్వంలో ఉండి గ్రహించినటువంటి స్థితిలో ఉన్నారు అని అంటాడు. కాబట్టి అటువంటి వారిని కూడా విడుదల దయచేసేటువంటి వాడు లేదంటే స్వస్థపరిచేటువంటి వాడు ప్రభువే. అపోస్తుడైనటువంటి పౌలు యొక్క విషయాన్ని గమనించినప్పుడు, క్రీస్తు పౌలుని దర్శించక మునుపు అతడు సౌలుగా ఉన్నాడు. దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి వారిని చంపి బెదిరించేటువంటి స్థితిలో కూడా ఉన్నాడు పిల్లలు. ఎప్పుడైతే ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడో అప్పుడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా అనేటువంటి మాటను మనం అక్కడ చూడొచ్చు. ఏంటి ఆ పొరలంటే, క్రీస్తు యొక్క మహిమ కనబరచకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత సౌలు యొక్క జీవితంలో కూడా అంధత్వాన్ని కలుగు చేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడో ఆ పొరలన్నీ కూడా, అంధత్వం అనేటువంటి పొరలన్నీ కూడా, అంటే కంటికి అడ్డుగా ఉన్నటువంటి పొరలన్నీ కూడా, అవిశ్వాసం అనేటువంటి పొరలు, క్రీస్తు రక్షకుడు కాదు అనేటువంటి పొరలు ఉండటం వలన అతడు గ్రహించలేకపోయాడు. కానీ క్రీస్తు కనబడినప్పుడు ఆ పొరలన్నీ రాలబట్టి అతడు గ్రహించినట్లుగా మనం గమనించవచ్చు. ఈనాడు కూడా అనేకులు క్రీస్తు యొక్క ఉచితమైనటువంటి రక్షణను, ఉచితమైనటువంటి పాపక్షమాపణను, ఉచితంగా ఇచ్చేటువంటి ఆ యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతతో సహవాసం చేస్తూ అది కప్పివేసినటువంటి కన్నుల ద్వారా వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి గ్రుడ్డి వారిని స్వస్థపరిచేటువంటి వాడు ప్రభువే. కాబట్టి ఇదేనా వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ నీవు కూడా ఆత్మీయమైనటువంటి అంధత్వంలో ఉండి దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి నీ జీవితంలో ప్రవర్తిస్తున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అటువంటి అంధత్వాన్ని తీసివేయాలంటే ప్రభు అక్కడే తీసివేయగలుగుతాడు ప్రియులారా. కాబట్టి ఆయన వైపు చూద్దాం.
మన అంధత్వాన్ని తీసివేసుకొని నిజమైనటువంటి పాప క్షమాపణలోకి, నిజమైనటువంటి రక్షణలోకి, నిజమైనటువంటి విశ్వాసంలోనికి మనమందరం కూడా తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, నైనా గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు నేనే అని సెలవిచ్చావు ప్రభా. ఈనాడు అనేకులు నైనా శరీర సంబంధమైనటువంటి గుడ్డితనం కాదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి గుడ్డితనంలో నశించిపోతున్నారు ఆయన. అటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని సౌలుకి ఇచ్చినటువంటి దర్శనాన్ని వారు కూడా దయచేసి నైనా వారిని కూడా రక్షణలోకి నడిపించమని, తద్వారా వారు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించమని సహాయం దయచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.